అవుతాడు. హౌస్ లో కొంత కాంట్రవర్సీ నడుస్తుంది అంటే కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు బ్యాచ్ అని. ఎలా చూస్తున్నారు మేడం? మాక్సిమం తెలుగు వాళ్ళందరినీ పంపించేస్తారు, కన్నడ వాళ్ళే ఉంటున్నారని వస్తున్నాయి. కాకపోతే నిజంగా కన్నడ వాళ్ళే ఉన్నారు, తెలుగు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. మరి నిఖిల్ కాకుండా ఎవరికి ఓట్లు వేస్తున్నారు మీరు? నిఖిల్ కాకుండా నిఖిల్ కాకుండా ప్రేరణ కేస్తా. ప్రేరణ. అశ్వథామ 3.0 ఎలా అనిపిస్తుంది? అసలు పృథ్వీ అనే తిరిగిద్ది, ఆమె గేమ్ ఎక్కువ ఆడదు. అశ్వథామ 3.0 టేస్టీ తేజ్ ఎలా ఆడుతున్నాడు మేడం? టేస్టీ తేజ్ అసలు ఆడడు గేమ్స్. బాగా ఎమోషనల్ అవుతున్నాడు హౌస్ లో. వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదు, మరి వస్తారంటారా రారంటారా? వస్తారు, మాక్సిమం వాళ్ళ మమ్మీ వస్తారు. అశ్వథామ గేమ్ ఎలా అనిపిస్తుంది 3.0? పర్లేదు, బాగానే ఆడతాడు. సో జనసేన టవాల్ కట్టుకోవడం చేయడం అది ఎట్లా అనిపిస్తుంది? కావాలి ఓటింగ్ కోసమే టవాల్ కట్టుకున్నాడు. అదేం లేదు. అవినాష్ గేమ్ ఎలా ఉంది? అవినాష్ గేమ్ అవినాష్ పర్లేదు. గౌతమ్ ఆ కళ్ళకి రెడ్ కన్ను కట్టుకున్నాడు అంటే జనసేన ఫ్యాన్స్ అంతా ఆయనకి వెళ్ళిపోతాడు అట్లా కట్టుకున్నట్టున్నారు అందరూ. మరి మీరేమంటారు? ఇక తన ఇష్టం, అది మనం ఏం చెప్పలేం కదా. నిఖిల్ కాదు. సో విష్ణుప్రియ గేమ్ ఆడట్లేదు, మరి ఎట్లా ముందుకెళ్తుంది, ఎట్లా ఓట్లేదు? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అర్థం కావట్లేదు మాకు కూడా. తన గేమ్ అంటే కామెడీ మేబీ. అదేం కామెడీ చేస్తుంది. నార్మల్గా ఇక ఏదో ఒకటి సో మీకు నచ్చిన కామెడియన్ ఎవరు అందులో? కమెడియన్ అవినాష్, రోహిణి. రోహిణి గౌతమ్ వెంట పడడం ఎట్లా అనిపిస్తుంది? అది సిరిగా ఉంటుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. మరి విన్నర్ అవుతారు నిఖిల్ అవుతాడు. ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు మీకు నచ్చిన వాళ్ళు? నచ్చని వాళ్ళంటే టేస్ట్ తేజ, మంచిగా ఆడడు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఈ వీక్ మ్యాక్సిమం టేస్ట్ తేజ. పొరపాటున విష్ణుప్రియ అయిపోయింది. విష్ణు కూడా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళిద్దరు. అదే ఎవరు అవుతారో మరి. విష్ణు అయిపోవాలి. విష్ణు అయిపోతే పృథ్వీ బాగా అయిపోతాడు కదండి, ఈమె తిరుగుతుంది. బాగా ఆడతాడు, ఇంకా ఆమె ఆడతాడు. పృథ్వీకి అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, దీని వల్ల నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చి మీరు బ్యాడ్ అవుతున్నావు బయట అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారు వచ్చి ఆమెకే చెప్పాడు బయట బ్యాడ్ అవుతున్నావు నువ్వు కొంచెం ఎట్లా చూస్తున్నాను. వాళ్ళ నాన్నగారు వచ్చి నువ్వు బ్యాడ్ అవుతున్నావు బయట మంచిగా ఆడని చెప్పింది. ఒక తండ్రి వచ్చి చూసి అట్లా చెప్పడం మీకు ఎట్లా అనిపించింది? అది కరెక్ట్ కాదు. తను కూడా కరెక్ట్ గా ఉంటే అలా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు.